హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైమర్దల్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అన్ని రకాల కూరగాయలు వచ్చేసి సాంబార్ చేయడం అండి. పూరీలకైనా, రైస్లకైనా, ఇడ్లీలకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సిన పదార్థాలండి. మునక్కాయలండి 4 తీసుకున్నాను, ఒక క్యారెట్ తీసుకుంటాను, దొండకాయలు, బెండకాయలు, బీన్స్, మట్టికాయలు అండి సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఒక ఉల్లిపాయ తీసుకున్న, మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నానండి. ఇప్పుడు అవన్నీ మనం ఉడకబెట్టుకోవాలండి 1 విజిల్ వచ్చేంత వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సెరవు పెట్టి అందులో మనం ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. పోపు దినుసులు వచ్చేసి బాగా ఏగనివ్వాలండి ఆయిల్లో. పోపు దినుసులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా 2 మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వచ్చేసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనము ఉప్పు వేసినట్లయితే టమాటా ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయండి, అందుకని ఉప్పు వేసుకోవాలి. తొందరగా మెత్తబడిపోతాయండి. 2 మినిట్స్ మనం అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఇప్పుడైతే మనము చింతపండుని అయితే తీసుకున్నామండి, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా. అవి నానబెట్టుకొని దాని నుంచి రసం తీసి పెట్టుకోవాలండి మనము. ఇప్పుడు వచ్చేసి టమాటాలు అయితే మనకు బాగా మెత్తబడిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఎండుమిర్చి పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనం 2 మినిట్స్ బాగా ఏగనివ్వాలండి. అప్పుడు మనకు మంచిగా కారం అనేది ఏగుతుంది. ఇప్పుడు మనము ముందుగా తీసి పెట్టుకుంటే చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు వచ్చేసి బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం కొబ్బరి పౌడర్ అనేది తీసుకున్నామండి. ముందుగా ఉడికించుకున్న కూరగాయలన్నీ ఇప్పుడు వేసుకోవాలండి. వేసుకొని చిన్నగా కుదుపుకోవాలండి. మనకు ఎందుకంటే ఉడికినాయి కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న మనం పప్పు రసాన్ని అయితే తీసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని చిన్నగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు మనకు వచ్చేసి లైట్గా బబుల్స్ అనేది వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకోవాలండి. మనము 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అనేది తీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మనకైతే బాగా స్మెల్ అయితే వస్తుందండి. సాంబార్ అయితే ఉడికినట్లు మనకు అర్థమైపోయిందండి. స్మెల్ అయితే బయటికి గుమగుమలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేండి. రుచికరమైన టేస్టీ సాంబార్ మనకు రెడీ అయిపోయిందండి. చపాతీ లేకైనా, పూరీ లేకైనా, ఇడ్లీ లేకైనా, రైస్ లేకైనా సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.